అద్వితీయమైన ప్రేమను కనపరచు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము అద్వితీయమైన తండ్రి ప్రేమ. దీని ధ్యానార్థమై మనము అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనము వరకు గమనించినట్లయితే, ఏలయనగా మనం ఇంకా బలహీనుల ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, నిజముగానే నీతిమంతుని కొరకు సైతం ఎటువంటి త్యాగము చేయలేని ఈ దినములలో పాపులమైన మన కొరకు ప్రభువు శిలువ మరణము పొందియున్నారు. మనలో అనేకులము ప్రభువు యొక్క కల్వారి త్యాగమును చూచినట్లయితే మన కన్నీరు ఆగదు. ఆయన మనకు రక్షణనిచ్చుటకు గాను నిందను, అవమానమును, ముండ్ల కిరీటమును, మేకులను అన్నిటినీ సహించియున్నారు. ఆయనను పిడిగుద్దులతో మొత్తినప్పుడు నోరు మెదుపలేదు. ఆ దినములలో క్రైస్తవులను హింసకు గురి చేసే కఠినమైన రోమా సామ్రాజ్యపు నడవడికి అందరూ జడిసి నోరు మెదపని వారుగా కనపడుచున్నారు. మన కనులకు కనపడని యేసు యొక్క త్యాగము, ఆయన యొక్క బాధ ఎంతో కలదు. మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనములను గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అని చదువుచున్నాము. పాత నిబంధన కాలము వలె తీర్పు తీర్చినట్లయితే మనలో ఎవరిమీ ఈ భూమి మీద నిలవలేము. అయితే నోవాహునకు చేసిన వాగ్దానమును బట్టి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు తండ్రి చూచియున్నారు. కాబట్టి తీర్పు తీర్చక తన కుమారుని మన రక్షణ నిమిత్తమై ఈ భూలోకమునకు పంపెనని మనమందరమును గ్రహించవలెను. తన కుమారుని యొక్క శిలువ మరణము ద్వారా మన రక్షణకు అవసరమైనవన్నీయును సమకూర్చియున్నారు. మొదటిగా విమోచన. మన అపరాధముల నిమిత్తము తన శిలువ మరణము ద్వారా క్రయధనమును చెల్లించియున్నారు. ఏ విధముగా అనినా ఆ విమోచన క్రయధనమును బట్టి మనలను పాపబంధకముల నుండి రక్షించియున్నారు. దీనిని బట్టి మనము పొందవలసిన లేదా మనకు కేటాయించబడిన శిక్షను తండ్రి కొట్టివేసి ఉన్నారు. రెండవదిగా ప్రాయశ్చిత్తము. పాత నిబంధన కాలములో పాపము చేసినప్పటికీ ప్రతి ఏడాది యాజకుని యొద్దకు నియమించబడిన బలిని తీసుకొని వచ్చి దానిని అర్పించి వెళ్లిపోయేవారు. అలా వెళ్లిన వారు వారిలో ఎటువంటి మార్పు లేకపోగా తిరిగి అదే పాపమును చేసేడివారు. అయితే క్రొత్త నిబంధన కాలములో తండ్రి యొక్క ప్రణాళిక ప్రకారము మనుష్యులపై వచ్చు న్యాయ తీర్పుకు సరితూచబడి మన పాపముల నిమిత్తమై ఒక ప్రాయశ్చిత్తము చేయబడి ఉన్నది. ప్రభు యొక్క మరణమును బట్టి రక్షించబడిన మనము ఇక చేసియున్న పాపములను బట్టి సిగ్గుపడు వారముగా ఎంచబడము. ఏది ఏమైనప్పటికీ పాపపు లోకములో నివసించుచున్న మనము ఆయన శిలువ రక్తమును బట్టి నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. మూడవదిగా సమ భాగస్వామ్యము. మనము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనములోని ఆఖరి భాగమును గమనించినట్లయితే, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను అని చదువుచున్నాము. అనగా మన ప్రార్థన తండ్రిని చేరుటకు మన పాపములే అడ్డముగా మారుచున్నవని మనము గ్రహించవలెను. అయితే తండ్రి నుండి వేరు చేసిన ఈ పాపము అనే అడ్డంకిని ప్రభువ శిలువ మరణము కొట్టివేసి ఉన్నది. ఇప్పుడు మనము క్రీస్తును బట్టి తండ్రితో సమ భాగస్వామ్యము పొందుటకు స్వతంత్రులమై ఉన్నాము. ప్రియమైన దేవుని జనమా, మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనములోని మొదటి భాగమును గమనించినట్లయితే, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని చదువుచున్నాము. తండ్రి ద్వారా నియమించబడిన కుమారుని యొక్క శిలువ
శిలువ మరణము మాత్రమే నశించిపోవుచున్న జనులకు రక్షణార్థమైన పరిహారమై ఉన్నదని మనము జ్ఞాపకముంచుకొనవలెను. ఇది ఎవరునూ చూపలేని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అద్వితీయమైన ప్రేమై ఉన్నది. నేడు మనము ఏ విధముగా జీవించుచున్నాము? మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24-25 వచనములను గమనించినట్లయితే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు అని చదువుచున్నాము. అవును ప్రియులారా, మనము తప్పిపోయిన గొర్రెల వలె దేవుని ప్రేమ నుండి చెదిరిపోయినప్పటికీ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం మన గొర్రెల కాపరి అయిన యేసు మనలను వెదికి రక్షించి ఉన్నారు. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు మన పాపములను ఆ కల్వారి శిలువలో మోసియున్నారు. ఆ విధముగా కల్వారి శిలువ మీద బలి అయిన ఆ యేసుని యొక్క త్యాగ ప్రేమను చూచి నిన్ను నీవు సమర్పించుకొనేదవా? కాబట్టి మనమందరమును అద్వితీయమైన తండ్రి ప్రేమను, కుమారుడైన యేసుని యొక్క శిలువ త్యాగమును అనుదినము ధ్యానించుచు మన జీవితములను కొనసాగించదముగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. అదిగో కల్వరిలో యేసు రక్షకుడు దీనుడై వేలాడుచున్నాడు.
చేసిరా